కంది మండలం కలివేల్మ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిఆర్డీఏ పీడీ జ్యోతి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరిపడా గోనె సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శివలక్ష్మి, డిపిఎం మరియు మాజీ సర్పంచ్ నర్సింహులు, మహిళా సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. తొందరగా తీసుకొని ప్యాడీ వచ్చేటట్లు చూసుకోండి. వేరే దగ్గరికి వెళ్ళకుండా వేరే జిల్లా మనం తీసుకోవడం, మనం వేరే అవన్నీ మాత్రం చేయకండి. ఓకే అమ్మ, మీరందరూ గ్రామం ఐకేపీ సెంటర్ మాది. మా గ్రామంలో 18 సంఘాలు ఉన్నాయి. 18 సంఘాలు కూడా బాగానే నడుస్తాయి. అన్నిట్లో కూడా ఫస్ట్ ఏ గ్రేడ్లో ఉంది మా గ్రామ సంఘం, కానీ మా అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా సెంటర్ ఇక్కడ ఒక 6 సీజన్ల నుంచి ఐకేపీ సెంటర్, పీపీసీ సెంటర్, వడ్ల సెంటర్ పెట్టడం జరిగింది. 6 సీజన్ల నుంచి కూడా మాకు రైతులు బాగానే సహకరిస్తున్నారు. మేము కూడా రైతులకు బాగానే సహకరిస్తున్నాము. ఏ గొడవ లేకుండా బాగానే నడుస్తుంది. లాస్ట్ సీజన్లో 10,300 క్వింటాలు కొనడం జరిగింది. ఈ సీజన్లో మాత్రం మాకు ఎక్స్పెక్ట్ చేయడం ఏమైందంటే 7,000 క్వింటాల పైన రావచ్చును మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా గ్రామ సంఘంలో వడ్ల సెంటరు మాకు రైతులు బాగానే సహకరించడం జరుగుతుంది. పీపీసీ సెంటర్ను మన మహిళలందరూ కూడా ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. మనకు 102 పీపీసీ సెంటర్స్ మన ఐకేపీ ద్వారా రన్ చేస్తూ ఉన్నాము. ఇవి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఐకేపీ సెంటర్స్ కూడా ఇమీడియట్గా ఓపెన్ చేయాలని చెప్పారు. కాబట్టి దాదాపుగా 90 మనకు 102 ఐకేపీ సెంటర్లు ఉంటే దాంట్లో ఇప్పటి వరకు 90 వరకు ఓపెన్ అయి ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఉన్న ఒక 10% మాత్రం వెంటనే ఈ 2 డేస్లో కూడా ఓపెన్ అయిపోతాయి. కొన్ని ప్యాడీ సెంటర్లకు రైస్ కూడా రావడం జరిగింది. ఈ అన్ని సెంటర్స్ కూడా చాలా సక్రమంగా జరగాలి. అక్కడ సెంటర్లో ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే వాటర్ కానీ, షేడ్ నెట్ కానీ, రికార్డ్స్ కానీ, మాయిశ్చర్ మెషిన్ కానీ, తర్వాత ఏది కాంటా కానీ, ఇవన్నీ కూడా సరి అయిన పద్ధతిలో ఉండాలి. ఏదైతే రూల్ ప్రకారం మనము చెప్పినారో దానికి ప్రకారం ఉండాలి. గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా ఏమి డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. డ్యామేజ్ ఉంటే ఇమీడియట్గా మన డిఆర్డీఏ ద్వారా డిఎస్ఓ గారికి తెలియజెప్పాలి. తర్వాత రైస్ మిల్స్కి వెళ్ళే అన్నీ కూడా ఏవైతే మిల్స్ మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఏవైతే అలాట్ చేయబడ్డాయో రైస్ మిల్స్, వాటికి మాత్రమే పోవాలి లారీలు. మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం కానీ, ఇష్టం వచ్చినట్లు మనం ఏవైతే ఏర్పాటు చేయకుండా మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో